వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించడానికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 4 కాలేజీల నిర్మాణానికి టెండర్లు పిలిస్తే కేవలం ఒక్క కళాశాలకు ఒక్క సంస్థ మాత్రమే బిడ్ దాఖలు చేసింది. పులివెందుల, మార్కాపురం, ఆదోని, మదనపల్లి ఈ 4 చోట్ల మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలిచారు. ఒక ఆదోని మెడికల్ కాలేజీ నిర్మించడానికి కిమ్స్ సంస్థ ముందుకు వచ్చింది. యాక్చువల్గా ఈ టెండర్లు పిలవటానికి ముందు ప్రీ బిడ్ సమావేశాలకు వచ్చిన సంస్థలు ఏవి కూడా టెండర్ దాఖలు చేయలేదు. టెండర్ గడువు 2 సార్లు పొడిగించినప్పటికి కూడా ఉపయోగం లేదు, ఎవరు ముందుకు రాలేదు. ప్రభుత్వ వైద్య కళాశాలని పీపీపీ విధానంలో నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. ఇటీవలే కోటి సంతకాల ఉద్యమం చేశారు. కోటి సంతకాలతో గవర్నర్కు వినతిపత్రం కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా పదే ఈ కాలేజీల నిర్మాణానికి ఎవరైనా ముందుకొస్తే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళని జైలుకు పంపుతానని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సో ఆయన మనస్తత్వం అందరికీ తెలుసు కాబట్టి ఆయన హెచ్చరికలకు భయపడి ఎవరు ముందుకు రాలేదన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. ఎందుకంటే 5 ఏళ్లలో వాళ్ళు చూశారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది పారిశ్రామికవేత్తలు వదిలేసి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు, అలాగే ఆయన పార్టీ నాయకుల బెదిరింపులకు తట్టుకోలేక వెళ్ళిపోయారు. ఆయన సోలార్ విద్యుత్ సంస్థలతో ఏర్పాటు చేసుకున్న ఒప్పందాలని రద్దు చేసి, గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయటం, ఆ తర్వాత కొన్ని పరిశ్రమల మీదకి వెళ్ళటం, అమర్ రాజా లాంటి పరిశ్రమలు వెళ్ళిపోవటం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్నంత పని చేస్తాడేమో అనే భయంతోనే ఎవరో రాలేదన్న ప్రచారం ఒకటి జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ కొంతమంది పేద మధ్యతరగతి విద్యార్థులకు కూడా నష్టం జరుగుతుందని కొంతమంది ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్గా పీపీపీ పద్ధతిలో ఈ కళాశాలలు నిర్మించినప్పుడు 50% సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయి. కాబట్టి పేద మధ్యతరగతి విద్యార్థులకి పెద్దగా నష్టం లేదని ప్రభుత్వం చెప్తా ఉంది. మిగతా 50% సీట్లు పేమెంట్ కోటాలో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు నిర్మించబోతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అలాగే గతం నుంచి ఎప్పుడో 50-60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 50% సీట్లు పేమెంట్ కోటాలోకి మారుస్తూ జీవో జారీ చేశారు. అంటే సగం సీట్లు పేమెంట్ కోటాలోకి మార్చేశారు. సో అది కూడా నష్టమే పేద మధ్యతరగతి విద్యార్థులకు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇప్పుడు పీపీపీలో కాలేజీలు నిర్మిస్తే పేద మధ్యతరగతి విద్యార్థులకు నష్టం జరుగుతుందనటం విచిత్రంగా ఉంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ జరిగే మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ కంటే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్వహణ, ఆసుపత్రుల నిర్వహణ మెరుగ్గా ఉంటుంది, ఖచ్చితంగా చెప్పొచ్చు దాన్ని. ఇప్పుడు 4 మెడికల్ కాలేజీలకు టెండర్లు పిలిస్తే ఎవరూ రాలేదు, ఒక్కరే ముందుకు వచ్చారు. సో మెడికల్ కాలేజీలను ఎవరికి కట్టబెట్టాలో చంద్రబాబు నాయుడు గారు ముందుగా నిర్ణయం చేశారు. తనకు కావాల్సిన ప్రైవేట్ సంస్థలకు మెడికల్ కళాశాలల నిర్వహణ కట్టబెట్టడం పీపీపీ పద్ధతిలో ఇవ్వడానికి నిర్ణయించారు. వాళ్ళకి మేలు చేయడం కోసమే ఈ విధానం తీసుకొచ్చారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ వచ్చారు. వాళ్ళు దోపిడీ చేసుకోవడానికి ఈ విధానం తీసుకొచ్చాడు అని ఆరోపించారు. మరి అలాంటప్పుడు 4 మెడికల్ కాలేజీలకు టెండర్లు పిలిచినప్పుడు చంద్రబాబుకు కావాల్సిన సంస్థలన్నీ కూడా వచ్చి టెండర్లు వేసి కాలేజీలు దక్కించుకొని దోపిడీ చేయాలి కదా. ఒక కాలేజీ కూడా ముందుకు రాలేదు. దీన్ని బట్టి మనకి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు అసత్యాలని తేలిపోయింది. అయితే ఇక్కడ జగన్ బెదిరింపుల వల్ల రాకపోవటం కాదు, ఈ కళాశాలల నిర్వహణ లాభదాయకం కాదు, అందుకే ఎవరు ముందుకు రాలేదు అని వైద్య రంగ నిపుణులు చెప్తున్నారు. అంటే చాలామంది ప్రచారం అయితే జగన్ బెదిరింపుల వల్ల రాలేదని ప్రచారం చేస్తున్నారు, కానీ వాస్తవం అది కాదు. వీటి నిర్వహణ తలకు మించిన భారం అవుతుంది, అందుకే ఎవరో ముందుకు రాలేదు. ఈ కాలేజీలు నిర్మించడానికి ఎంచుకున్న పట్టణాలు, ప్రదేశాలు దీనికి కారణం అంటున్నారు. ఒక్కో చోట టౌన్ నుంచి 7-8 కిలోమీటర్ల దూరంలో కాలేజీలు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. నగరాలకి, సిటీస్కి 7-8 కిలోమీటర్లు అంటే పెద్ద పట్టించుకోరు. హైదరాబాద్కో లేదంటే విశాఖపట్నానికి, విజయవాడ కంటే రవాణా వ్యవస్థలు బాగుంటాయి. పైగా నగరాల్లో జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, అది కూడా పట్టణాలకు దూరంగా నిర్మిస్తే ప్రజలు అక్కడ దాకా రారు చూయించుకునేందుకు. అంత దూరం రావటం కష్టం అవుతుంది, రవాణా సౌకర్యాలు ఉండవు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నడుస్తున్న కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల పరిస్థితి అలాగే ఉంది. విద్యార్థులు కూడా ఆ కాలేజీలు ప్రిఫర్ చేయరు. అడ్మిషన్స్ అప్పుడు మంచి సిటీకి దగ్గరకు ఉన్న కాలేజీలు ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్తారు.
సో విజయవాడ నగరానికి సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ, మంచి పేరున్న మెడికల్ కాలేజీ, ఆ కాలేజీలో ఈ సంవత్సరం ఎన్ఆర్ఐ కోటా సీట్లు 13 మిగిలాయి. విజయవాడ దగ్గర అలాంటి పరిస్థితి ఉంటే ఇక మిగతా ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటయ్యే కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా పూర్తిగా నిండే అవకాశం ఉండదు. ఎన్ఆర్ఐ కోటా సీట్ల మీద ఆధారపడి మెడికల్ కాలేజీలు నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే నిర్వహణ వ్యయం అంతా కూడా డొనేషన్ల రూపంలో తీసుకుంటారు కాబట్టి వాటికి డిమాండ్ లేనప్పుడు కాలేజీల నిర్వహణ కష్టం అవుతుంది. మెడికల్ కాలేజీల పేరుతో బిల్డింగ్లు కడితే అంత అయిపోదు. మంచి బోధన సౌకర్యాలు ఉండాలి, అక్కడ మంచి ల్యాబ్స్ ఉండాలి, నాణ్యమైన ఫ్యాకల్టీ ఉండాలి, ప్రమాణాలతో కూడిన నిర్వహణ ఉండాలి. అప్పుడే ఆ కాలేజీకి మంచి పేరు వస్తుంది. అప్పుడే అత్యుత్తమ శిక్షణతో వైద్యులు బయటకు వస్తారు మంచి శిక్షణ పొంది. అలా చేయటం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. పైగా మారుమూల ప్రాంతాలకు వచ్చి పనిచేయడానికి మంచి ఫ్యాకల్టీ ఎవరో ఇష్టపడరు. గత్యంతరంలాగా ఉద్యోగం చేసుకుందామని వెళ్ళేవాళ్ళు తప్పితే సమర్థత ఉన్నవాళ్ళు ఎవరు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి పనిచేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీలు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి మళ్ళీ మంచి స్కూల్ కావాలనుకుంటారు. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. సో మంచి ఫ్యాకల్టీ రానప్పుడు కళాశాలకు మంచి పేరు రాదు. అందుకే ప్రైవేట్ బిడ్డర్లు ముందుకు రాలేదు అంటున్నారు. దీనికి తోడు జగన్ బెదిరింపులు కూడా తోడై ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో పీపీపీ విధానంలో కాలేజీలు తీసుకున్న వాళ్ళందరినీ జైలుకు పంపుతానని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరి ఆయన ఏ నేరం మీద జైలుకు పంపుతాడో అర్థం కావట్లేదు. ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఐపీసీలో కానీ లేదంటే బిఎన్ఎస్లో కానీ ఏ సెక్షన్ కింద ఈ పీపీపీ విధానంలో కాలేజీల నిర్వహణ తీసుకున్న వాళ్ళని జైలుకు పంపుతాడు? అలాంటి సెక్షన్లు ఏమైనా ఉన్నాయా అంటే అలాంటివి ఏమీ లేవు. పీపీపీ విధానం ఇల్లీగల్ కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రాజెక్టులు గత 25-30 ఏళ్ళుగా పీపీపీ విధానంలో నిర్వహిస్తున్నాయి. రాబోయే రోజుల్లో చాలా రాష్ట్రాలు పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీలు నిర్మించబోతున్నాయి. కేంద్రం కూడా ఇదే విధానాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు అదేంటంటే కక్షతో కూడిన బెదిరింపులు, లేదంటే ప్రతీకార భావజాలంతో కూడిన బెదిరింపులుగానే పరిగణించాలి తప్పితే ఆచరణ సాధ్యమయ్యే అయితే కాదు. కానీ ఒక ప్రతిపక్ష నేతగా ఉండి పాలసీ పరమైన డెసిషన్లు ప్రభుత్వం తీసుకుంటే అది ప్రజా వ్యతిరేక నిర్ణయం అయినప్పుడు వ్యతిరేకించవచ్చు, ఉద్యమాలు చేయొచ్చు. కానీ బెదిరింపులకు దిగడం అనేది సరైన విధానం కాదు. Like, share and subscribe to Rajaniti channel.